గణేష్ మండపం యొక్క అధ్యక్షులు, దానికి సంబంధించినటువంటి సభ్యులు, తర్వాత మహిళా భక్తులైనటువంటి ఈ వాటర్ ట్యాంక్ భక్తులు అందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. మమ్మల్ని మీ పెద్ద మనసుతోటి ఇక్కడికి న్యాయ నిర్ణేతలుగా తీసుకురావడం జరిగింది. మేము చాలామంది బాగా ఎక్కువ నొప్పులు ఎత్తారేమో, పరేశానం ఉంటుందేమో అనుకున్నాం, కానీ నలుగురు వేశారు. నలుగురు కూడా చాలా చక్కగా వేశారు. వాళ్ళకి ఈ గణేశుని యొక్క కృప ఎప్పుడు ఉండాలని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా భగవంతుడు వాళ్ళకి మంచి అష్ట ఐశ్వర్య ఆయుర్వేగారు ఇవ్వాలని ఆ గణేశుని కోరుకుంటున్నాను. ఓకే ఓకే, నేను ముందే చెప్పానమ్మా, ఆట ఆడినా పాట పాడినా ఏది చేసినా గెలుపు అనేది ఇద్దరికి ఒక్కరికి వస్తుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా బాధపడదు, దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, దాన్ని విజయవంతంగా. ఇంకోసారి అయినా మనము ప్రతిదీ కూడా ఒకసారి అపజయం అయిందని కుంగిపోవద్దు, ఇంకొకసారి మళ్ళీ ఎక్కువగా ప్రయత్నం చేసి ఇంకా మంచి రంగోలిని వేయడానికి ముందుకు వస్తారని నేను, అంటే వేరే ఉద్దేశం కాదు. ఈ నేటి సమాజంలో మనం ఇప్పటి నుంచే కాదు, 6వ తరగతిలోనే ఉన్నది పాఠం, ఆడ మగ అనే తేడా లేదు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా అందరం సమానమే, పని చేస్తారు అందరూ కూడా ఒకటే, అందులో ఏం లేదు. 2 విషయాలనే తేడా ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నంటే, నేను కూడా ముగ్గులు వేస్తా, మీరు ఎంత పెద్ద ముగ్గు తీసుకొచ్చినా ముగ్గు వేస్తా. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా వదినలు ఉండేది, మా వదినలకు రాకపోతే నేనే పెన్నుతో వేసి అట్లా కట్టెపులతో గీస్తా, అంటే వాళ్ళు ముగ్గేసి రంగులు తీసుకునేటారు. రైట్, ఓకే. కాబట్టి మీరు అన్నిదా భావించవద్దు. ఫస్ట్ ఆ 3వ నెంబరు ముగ్గమ్మా, దానికి కారణం చెప్తాను నేను. ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఏంటిది? గణేశుని యొక్క ఉత్సాహం. కాబట్టి గణేశుడు ఒకటి, పాపం కింద అమ్మాయి తోటి మగ పురుగుల యొక్క చేతులున్నాయి. నేడు సమాజంలో జరుగుతున్నటువంటి ఆక్రందనలు, దౌర్జన్యాలు, మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి సమాజంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. ఎవరమ్మా కాన్సెప్ట్? ఎవరమ్మా వాళ్ళు? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. మధురాల కీర్తి టీం అనండి. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ఎంతైనా మీరు యూత్ కదా, మీరు ఇప్పుడున్న సమాజం గురించి ఆలోచించారు కాబట్టి సమాజానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ తోటి మీరు ఇవ్వడం అనేది జరిగింది. మీకు కూడా మీరు కూడా చాలా ధైర్యంతో ముందుకెళ్ళాలి. అన్ని విధాలుగా మీరు మీ బ్యాగులల్లో దీంట్లో కత్తులు సుత్తలు పెట్టుకొని పోవాలి. జోక్ గారు లేదు జోక్ గారు అట్లా ఉండాలి. ఎందుకంటే అదే ఓకే రైట్. మీకు ఫస్ట్ ప్రైజ్ మీకు మా యొక్క స్టాఫ్ తరఫున శుభాకాంక్షలు. కంగ్రాట్స్. నెక్స్ట్ నంబర్ 2 సెకండ్ ప్రైజ్. ఇది ఏంటంటే అమ్మ అనేది మరో బ్రహ్మ. అమ్మ అంటే మరో బ్రహ్మ. మనని సృష్టించింది బ్రహ్మ అయితే ఇంకొక ప్రాణిని సృష్టించేది అమ్మ యొక్క గొప్పతనం దాంట్లో చూపించడం అనేది జరిగింది. కాబట్టి దాన్ని సెకండ్ ప్రైజ్గా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళెవరు? రైట్, వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. మీరు అమ్మ అంటే అమ్మ లేనిది మనం లేము, అమ్మ లేనిది మనం లేదు. అమ్మ యొక్క అవతారాన్ని మనం ముగ్గు రూపం చూపించారు. అలాగే పక్కన గణేష్ కూడా ఉన్నాడు. ఇప్పుడు సిచ్యువేషన్ ప్లేసు తల్లి అనేదండి. వెరీ గుడ్ అండి. ఇక థర్డ్ అంటే ఇక రంగవల్లి, ఒక అందమైనటువంటి ముగ్గు కోసం మనం ఎప్పుడు ఇళ్ళల్లో డిజైన్ వేస్తుంటారు. అది లాస్ట్ అండి. 4వది థర్డ్ ప్రైజ్. ఓకే, మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ గ్రామ పెద్దలకి, మహిళలకు అందరికీ మా మీద ఎలాంటి ఈర్ష్య లేదు. ఎందుకంటే
రైట్ అమ్మా, వెరీ గుడ్. మీరు కూడా బాగుంది. అయితే ఎంత పెద్ద ప్రోగ్రాములైనా ముగ్గులేస్తే అది ఒక మన విజ్ఞానాన్ని తెలిపే విధంగా ఉండాలి. ముగ్గులల్లా ప్రస్తుతం ఉంది ఉండాలి, జరుగుతున్నది ఉండాలి, జరగబోయేది కూడా ఉండేటట్టుగా ముగ్గులల్లా చూస్తే అటువంటి వాటికి ప్రైజ్ వస్తుంది. మనం ఎంత పెద్ద ముగ్గు వేసినా, ఎంత బాగా రంగు నింపినా అది కుదరదు. ఎందుకంటే మన సమాజానికి సంబంధించినటువంటి జరుగుతున్నది, జరగబోయేది, జరిగింది అనేటువంటి విషయాలన్నీ మనకి ఆ దాంట్లో అగుపడాలి. అగుపడితే అటువంటి వాటికి ఎవరైనా సరే ప్రైజులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ గ్రామ కమిటీ, ఈ వినాయక కమిటీ అందరికీ, మహిళలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నామండి. సమయాన్ని వెచ్చించినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని మొక్కరా సార్ మమ్మల్ని దేవుని ఇప్పుడే అన్నం తినేసి వచ్చామండి. మీరు మన కోసం